హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో నా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఏదైనా డివోషనల్ ఉంటే బాగుందని అనిపించింది. సో మా ఫ్రెండ్స్ ఒకరు సజెస్ట్ చేశారు వేడుపాయల వనదుర్గము చాలా బాగుంటుందని. సో మేము దానికోసమని మార్నింగ్ 6కి లేచి రెడీ అయిపోయి 7 వరకు స్టార్ట్ అయిపోయాము. ఎందుకనంటే మార్నింగ్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఉండదు. మనం వెళ్ళాల్సింది మెదక్ డిస్ట్రిక్ట్ కాబట్టి మనం గండిమైసమ్మ రూట్ నుంచి వెళ్ళాలి. గండిమైసంలో దగ్గరలో ఉన్న ఒకటి మైసమ్మ కూడా ఉంటుంది, అది మా కాలేజ్ ఏరియా. ఆ కాలేజ్ ఏరియాలో మాకు సడన్గా ఒక టిఫిన్ సెంటర్ గుర్తొచ్చిందండి. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఏం టిఫిన్ చేయలేదు. 8కి అక్కడ టిఫిన్ సెంటర్కి చేరుకున్నాము. 8 వరకు 8 నుంచి 8:30 వరకు అక్కడనే స్టే చేసి అక్కడ టిఫిన్ చేసేసి మళ్ళీ మా రైడ్ని మేము స్టార్ట్ చేసాము. సో మేము మైసమ్మూళ్ళ ఏరియాలో తిరుగుతున్నప్పుడు మా కాలేజ్ డేసెస్ కొన్ని గుర్తొచ్చాయి అనుకో. నేను చేసిన అన్ని మా హార్డ్ వర్కింగ్, మేము చదువుకున్న రోజులు, మీ ఎగ్జామ్కి పరిగెత్తిన రోజులు, ఇలా పరిగెత్తిన రోజులు, మళ్ళీ క్లాస్కి ఇట్లా బంక్ కొట్టాలనే రోజులు అన్నీ గుర్తొచ్చాయి అనుకో. సో ఇది ఈ ఏరియాని ఇంకో పేరు కూడా ఉంది, ఇది మల్లారెడ్డి సామ్రాజ్యం కూడా అంటారు. సో ఇది చాలా బాగుంటుంది, స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇదే మా కాలేజ్, చాలా బాగానే ఉంటుంది, ఫ్యాకల్టీస్ బాగుంటారు. సో ఇక అట్లనే ఇక ఏమైందంటే మేము తిన్నామని మా చెడ్డు అయితే లేదు. సో దానికోసమని పెట్రోల్ బంక్కి వెళ్ళి మాకు పెట్రోల్ కొట్టించి మేము స్టార్ట్ అయిపోయాము. ఆటోలో దాటిన తర్వాత NH65 ఇంకా మెదక్కి స్టార్ట్ అయిపోతాం అన్నట్టు. సో మేము హైదరాబాద్ నుంచి ఒక 10 to 35 కిలోమీటర్స్, 10 to 20 కిలోమీటర్స్ అనుకుంటా కొంచెం దూరం నర్సాపూర్ ఫారెస్ట్ కనిపించింది. చాలా పెద్ద ఫారెస్ట్, ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము 30 to 40 కిలోమీటర్స్ రైడ్ చేసినప్పుడు మాకు బాగా అనిపించింది. ఎందుకంటే అది సండే, దట్ మార్నింగ్ అంత ట్రాఫిక్ ఏం లేదు. మార్నింగ్ కాబట్టి అప్పుడే సన్రైజ్ అవుతుంది. సో అప్పుడప్పుడే కొంచెం లైటింగ్ వచ్చినప్పుడు ఎట్లుంటుందో ఫీలింగ్ వేరే అనిపించింది కొంచెం. అండ్ అప్పుడే కొంచెం స్నోఫాల్ అవుతుంది కదా మనకి, ఆ స్నో కూడా బాగా అనిపించింది. ఈ ఈ ఏరియాలో మేము ట్రావెల్ చేసేటప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మంచి గ్రీనరీ కూడా ఉంది. ఇది చాలా మంచి ఫేమస్ ఫారెస్ట్. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నాకు వీలైతే దీన్ని కూడా వచ్చి మీకు చూపిస్తాను. చాలా మంచి ఫారెస్ట్ అన్నట్టు. 30 to 40 acres ఉందనంటే ఇది చాలా పెద్ద ఫారెస్ట్, నర్సాపూర్ ఫారెస్ట్. మేము వెళ్ళేదారిలో మాకు చాలా చెరువులు, కుంటలు చాలా కనిపించాయి. అవి మాకు తెలియదు, ఎందుకంటే వాటి పేరు మాకు తెలియదు. ఎందుకంటే మేము ఇటు కొత్త కదా, మేము కొత్తగా వస్తున్నాం ఇటు సైడ్. సో మీకు ఎవరైనా మీకు ఈ యాక్చువల్లీ మేము హైదరాబాద్ టు మెదక్ పర్పస్ లో వెళ్ళింటే, కానీ మాకు దాని మధ్యలో చాలా మంది వెహికల్స్, కట్టెలు, కోళ్ళు, మేకలు, చాలా మంది వెహికల్స్ కనిపించాయి. ఎందుకు ఇంతమంది లేట్ వెళ్తున్నారు అన్నప్పుడే థాట్ వచ్చింది, ఒక వేడుపాయల వనదుర్గమ్మ టెంపుల్ కూడా ఇటే అని థాట్ వచ్చింది. సో మేము రూట్ మ్యాప్ చెక్ చేసి అదేంటంటే హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే కనుక 10 కిలోమీటర్స్ ముందే కనిపించింది. సో మేము దానికోసం స్టార్ట్ అయిపోయాం అన్నట్టుగా. మనం హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే మనకు అమ్మవారికి వెళ్ళే రూట్ ఉంటుంది. ఇదే మంచిర్యాల రివర్, చూస్తే చాలా బాగుంది కదా. ఇదే మంచిర్యాల రివర్. ఇదే ఇక్కడ ఒక పాయ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపాయలుగా పోతుంది అన్నట్టు. సో మేము స్టార్ట్ అయిపోయినాము, కొంచెం టెంపుల్ దగ్గర దాకా పోయినాము. సో గుడికి వెళ్ళే దారిలోనే చాలా మంది బోనాలు, డబ్బులతో చాలా మంది కనిపించారు. చాలా మంది వస్తూనే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కదా, అంతమంది ఏం రాలేదు. సో మాకు ఏంటంటే బండి పార్కింగ్ ఎక్కడ చేయాలో మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సో మేము దానికోసమని ఇంకా ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఎంట్రెన్స్ లో చూడగానే ఒక పెద్ద గోపురం ఉంది, అదే ఎంట్రెన్స్ అని అనిపించింది. ఇంకా సో మేము అక్కడనే సైడ్కి పార్కింగ్ చేసేసి ఇక టెంపుల్ లోపలికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఉన్న మంచిర్యాల రివర్లోని కాలు చేతులు కడుక్కున్నాము. ఎందుకంటే మనం ఎంత తిరిగి వచ్చినా కూడా కాలు చేతులు కడుక్కొని గుడిలో లోపలికి వెళ్ళాలి కదా. సో చాలా ప్యూర్ వాటర్ ఉన్నాయి మంచిర్యాల రివర్. మంచిర్యాల రివర్ ప్యూర్గానే ఉన్నాయి, మస్తు మంచి వాటర్ అది. సో మేము అక్కడ కాలు చేతులు కడుక్కొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో డెఫినెట్గా వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాము. సో పక్కనే ఉన్న కొబ్బరికాయ షాప్కి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మా దగ్గర ఒక లిక్విడ్ క్యాష్ ఒక రూపాయి కూడా లేదు. సో ఇక్కడ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ కొంచెం లేట్గా అవుతుంది. ఎందుకంటే అది హిల్ ఏరియా కాబట్టి కొంచెం లేట్గానే అవుతుంది, నెట్వర్క్ సరిగ్గా లేదు. సో మీరు ఎప్పుడైనా వస్తే మీరు అది లిక్విడ్ క్యాష్ కొంచెం మెయింటైన్ చేయండి, అది మనకు చాలా మంచిది. సో మేము తీసుకున్నాము. సో సడన్గా పక్కన చూసుకుంటే మాకు ఏం అనిపించింది అంటే, ఇది కార్తీక మాసం కాబట్టి పక్కనే ఉన్న అది కార్తీక దీపాలు ఇవన్నీ అమ్ముతున్నారు. సో అవి కూడా మేము తీసుకున్నాము. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, చాలా మంది బండి పూజలు అవి ఇవి చేయించుకుంటున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న మంజరి నది ఏంటంటే 7 పాయలుగా విడిపోయి మళ్ళీ కలిసి గోదావరిలో కలిసిపోతుంది. అందుకే దీన్ని ఏంటంటే 7 పాయల వనదుర్గమ్మ టెంపుల్ అన్నట్టు. అందుకే సో ఇది కార్తీక మాసం కాబట్టి చాలా మంది స్వాములు కూడా దర్శనానికి వచ్చారు ఇక్కడికి. సో మాకు దర్శనానికి ఎటు వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి. సో మా లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే సపరేట్ దర్శనం ఉంది, 80 రూపీస్ పెడితే సపరేట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మేము ఏంటంటే మా రైట్ సైడ్ లో మాకు ఫ్రీ దర్శనం కనిపించింది. సో మేము ఫ్రీ దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా లైన్ లో వెయిటింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది వచ్చినారు, కొంచెం రష్ గానే ఉండుండే అక్కడ. తర్వాత మేము సండే చాలా స్పెషల్ కాబట్టి అందరూ కొంచెం ఫ్రీగానే ఉంటారు కాబట్టి సండే ఇక్కడ స్పెషల్ అట. సో సండే మార్నింగ్ కూడా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా చాలా రష్ ఉండే ఇక్కడ. సో మేము ఫ్రీ దర్శనానికి వెయిట్ చేస్తున్నప్పుడు చాలా రష్ ఉండే, ఇంకా జాతర టైంలో చాలా రష్ ఉంటుందంట. అట్లా మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మన రైట్ సైడ్ లో ఒక అతను చీరలు అమ్ముతున్నట్టు కనిపిస్తుంటారు. అది కానీ అమ్మటం కాదు, అది అమ్మవారికి వాళ్ళ కోరికలు నెరవేర్తే సమర్పిస్తుంటారు కదా, ఆ చీరల్ని ఇక్కడికి వస్తాయి అన్నట్టు. ఇక్కడ నుంచి మనం కొంచెం తక్కువ కాస్ట్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇక్కడ నుంచి చీరలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతాయని నమ్ముతారట. సో ఇక్కడ ఇది ఒక ఫేమస్ అన్నట్టు, చీరలు కూడా చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడ. ఫైనల్లీ మేము అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ లోనే మనకు రైట్ సైడ్ లో ఒక అతను కంకణాలు అమ్ముతున్నట్టు కనిపిస్తున్నాడు. ఒక కంకణము 50 రూపీస్ అట. సో మనం లోపల వెళ్ళగానే మనకు అమ్మవారు కనిపిస్తారు ఆకుపిచ్చి చీరలో. చాలా బాగున్నది చూడడానికి. మనం ఫ్రీ దర్శనానికి వస్తేనే చాలాసేపు చూడగలుగుతాం అమ్మవారిని, కానీ స్పెషల్ దర్శనానికి వస్తే 1 మినిట్ కూడా చూడనివ్వరు, ఎక్కువసేపు ఉంచనివ్వరు కూడా. సో ఫ్రీ దర్శనానికి ప్రిఫర్ చేయండి మీరు కూడా. దర్శనం కంప్లీట్ చేసుకుని మేము దీపారాధన చేసేసాము, ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి ఇక్కడ దీపాలు మనము పెట్టేసాము. కొద్దిసేపు అక్కడనే కొద్దిసేపు టైం స్పెండ్ మా ఫ్రెండ్తో సరౌండింగ్ చూద్దామని చెప్పాను. సో అక్కడ చాలా మంది మంజీరా రివర్లో స్నానం చేస్తుంటారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు కూడా పోతాయని నమ్ముతారు. సో అట్లనే ఏంటంటే ఇక్కడ సంతాన ఫలం కూడా ఉందట. ఇక్కడ స్నానం చేయడం వల్ల పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారని నమ్ముతారట. సో మేము ఏం చేసినామంటే కొంచెం గుట్టపైకి వెళ్ళడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. గుట్టపైకి వెళ్ళడంతోనే మనకి ఈ అమ్మవారు ఎల్లమ్మ తల్లి కనిపిస్తారు. అట్లనే కొంచెం పైకి వెళ్తే మనకు బండలలో జమదగ్ని మునిరాజు కూడా కనిపిస్తారు. సో ఇక్కడ చాలా మంది ఫస్ట్ ఏం చేస్తారంటే వచ్చి బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న కోళ్ళు మేకలు కోసుకొని తింటారట. సో మీరు ఆల్రెడీ దీన్ని విజిట్ చేసి ఉంటే మీ ఒపీనియన్ దీనిపైన కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఎ లాట్.